సమ్మర్ హీట్ ను కూల్ షేడ్స్ తో బీట్ చేయండి. మిస్టర్ ఆప్టికల్స్ మిస్టర్ కూల్ ఆఫర్ అప్ టు 75% ఆఫ్ ఇన్ సమ్మర్ గ్లాసెస్. టాక్ లో మీరు వచ్చిన తర్వాతనే అసలు రేటింగ్ పెరిగిందని కూడా కొంతమంది. అబ్బో అదంతా ఏం లేదండి. ఒక్క విషయం చెప్తానండి, స్కిట్ బాగుంటే ఎవ్వరొచ్చి అక్కడ కూర్చున్నా దాని గురించి అసలు ఆడియన్స్ పట్టించుకోరండి. అంటే ఒక్కటేంటంటే అండి, యాజ్ అ జడ్జ్గా నా పని ఏమిటని నేను అనుకోవడం అంటే, అటు టీమ్ లీడర్స్కి ఆ టీంలో పనిచేస్తున్న ఆర్టిస్ట్కి మనం వేసే పంచులు, మనం చేసేటువంటి ఈ కామెడీ ఆవిడ అర్థం చేసుకోగలదు, ఆవిడికి అంత కమాండ్ భాష మీద ఉంది అన్న ఆ నమ్మకాన్ని ఇవ్వడం. ఇటు ఆడియన్స్కి బా ఈ చోట మనం నవ్వాం, ఆవిడ కూడా నవ్వింది అని కనెక్ట్ అవ్వడం. సో యాజ్ అ జడ్జ్గా నా పని ఏంటంటే అండి, టీమ్ లీడర్స్కి టీమ్ మెంబర్స్కి ఒక భరోసా ఇవ్వడం, దట్ మీరేదో చేస్తున్నారు అది నాకు అర్థమవుతుంది, అండ్ అర్థమై నేను నవ్వుతున్నాను, నేను ఎంత అర్థం చేసుకుని నవ్వుతున్నానో సేమ్ వే ఆడియన్స్ కూడా నవ్వుతున్నారని. సో ఇట్స్ అ బ్రిడ్జింగ్ బిట్వీన్ ద ఆడియన్స్ అండ్ ద టీమ్ లీడర్ అండి. సో ఇది నేను అర్థం చేసుకున్నాను. ఓకే, సో దట్ ఈస్ ద ఓన్లీ వన్ పాయింట్ అండి. అండ్ ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఈ బాడీ షేమింగ్ గురించి ఇది చాలా చోట నేను వింటూనే ఉన్నానండి. జబర్దస్త్లో బాడీ షేమింగ్ చేస్తున్నారు, లేదా ఏ కామెడీ షో తీసుకున్న దాంట్లో బాడీ షేమింగ్ చేస్తున్నారు, అలాంటి డైలాగ్స్ చెప్తున్నారు అని చెప్పేసి, అడల్ట్ కంటెంట్ వస్తుంది ఇట్లా. అది అంత నాకైతే తెలియదండి. ఎందుకంటే చేస్తున్న వాళ్ళందరూ అడల్టే కదండి, ఎవరు జూనియర్స్ పిల్లలు కాదు కదండి, అడల్టే చేస్తున్నారు. కానీ అది మితమించిపోకుండా ఒక గీత గీసుకుని దాంట్ లోపల ఉన్నంత వరకు అయితే ఏం ప్రాబ్లం లేదండి. అది ఎప్పుడో ఒక్కసారి అటు ఇటు అలా ఒక లైన్ అటు వెళ్ళి మళ్ళీ వచ్చేయడం, మళ్ళీ సెటిల్ అయిపోవడం. ఎందుకంటే దాన్ని మానిటర్ చేయడానికి మేనేజ్మెంట్ ఉన్నారు, మేనేజ్మెంట్లో ఒక టీం ఉంది, ఆ తర్వాత ఛానల్ ఉన్నారు, వీళ్ళందరినీ దాటుకుని ఏ ఒక్క విషయమైనా ఆడియన్స్కి వస్తుంది. సో వాళ్ళందరూ కూడా చూసి దిస్ ఇస్ ఓకే అని అనుకుంటేనే తీసుకొస్తున్నారండి. కానీ ఇక్కడ బాడీ షేమింగ్ అన్న దాని మీద ఏమవుతుందంటే అండి, అక్కడ వచ్చి నిలబడే ఆ క్యారెక్టర్స్ ఉన్నారు కదండి, అంటే ఎవరి మీద అయితే ఆ బాడీ షేమింగ్ పంచెస్ వేస్తున్నారు అనేసి అనుకుంటున్నారు, ఆ పర్సన్స్ ఇది నా కళ్ళతో నేనే చూశాను, ఇంకొక 4 పంచ్ చెయ్యన్నా అని అడిగి మరీ తీసుకుని వేయించుకునేవాళ్ళు. ఎందుకంటే ఆ 4 పంచులు పడే వరకు వాళ్ళ మీద లైమ్ లైట్ ఉంటుంది కదా అని. మీకు అర్థమవుతుందండి. ఓకే, అక్కడ వచ్చేవాళ్ళు, నిలబడేవాళ్ళు ఎవ్వరూ కూడా ఏవి తెలియకుండా ఏదో కృంగిపోయి చాలా ఇష్టం లేకుండా ఫీల్ అయిపోయి బాధ అంత లేదండి. అవును, వాళ్ళు అందరికీ కూడా ఇది కామెడీ, మనం చేస్తున్నది కామెడీ స్కిట్, ఇందులో అసలు దీంట్లో మనం పెద్దగా ఫీల్ అవ్వాల్సింది ఏమీ లేదు అని, ఇంకొక 4 పంచులు వెయ్యన్నా, నేను కనబడతాను కదన్నా, పర్లేదండి మీరు వేయండి, దాని గురించి ఏం లేదండి, ఇలా చెప్పేవాళ్లే తప్ప. అంటే నేను నిజంగా చెప్తున్నానండి, బాడీ షేమింగ్ అన్నది ఏంటంటే అండి, ఎవరో ఒకరు వ్యక్తిపరంగా చాలా కృంగిపోయి ఫీల్ అయిపోయి ఒక అయ్యో ఇది ఎవరైనా ఏమైనా చెప్పేస్తారా అనేసి చాలా సిగ్గుతో తల ఉంచుకునే ఒక పొజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళని నొప్పించాలని, వాళ్ళని బాధ పెట్టాలని వాళ్ళ మీద వేసేదే బాడీ షేమింగ్ అవుతుందండి. అలాంటిది బయట జరగవచ్చేమో కానీ అండి, ఆన్ స్క్రీన్లో స్టేజ్ మీద అయితే అలాంటిది ఏది జరగదండి. ఎందుకంటే రిహార్సల్స్లో వాళ్ళు చూస్తారు, వాళ్ళు అక్కడే చెప్పొచ్చు కదా, అన్న నా మీద ఇలా మాట్లాడకు, ఇలాంటి పంచ్ వేయొద్దు సార్ ప్లీజ్, నేను అది ఐ కాంట్ టేక్ ఇట్ చెప్పొచ్చు కదా. అలాగంతా లేదండి, వాళ్ళందరూ అదంతా తెలుసుకుని. అండ్ అలా చూసామనుకోండి, పొట్టిగా ఉన్నవాళ్ళు, పొడుగ్గా ఉన్నవాళ్ళు, తెల్లగా ఉన్నవాళ్ళు, నల్లగా ఉన్నవాళ్ళు, లావుగా ఉన్నవాళ్ళు, సన్నగా ఉన్నవాళ్ళు, అంటే మనం దేని గురించి మాట్లాడినా అయితే బాడీ షేమింగే అవుతుంది. అవును, కరెక్ట్ అండి. అది ఇప్పుడు ఉంగరాల జుట్టు ఉంటే, ప్లెయిన్గా స్ట్రైట్ జుట్టు ఉంటే అన్ని బాడీ షేమింగ్ కిందే కదండి వస్తుంది. ఇప్పుడు మామూలుగా మనం పిలుచుకోమండి, మన ఫ్రెండ్స్ వాళ్ళని పిలుచుకోమా, రే వండోడా అని మనం పిలవమా, పొట్టి ఇట్రా, రే పొట్టోడా ఇట్రా అని చెప్తాం, అంతే కదండి. అమ్మాయి పొట్టి ఇట్రా, అంతే కదండి. అది కామెడీ కింద వచ్చినప్పుడు, కామెడీ స్కిట్లో వచ్చినప్పుడు అక్కడున్న ఆర్టిస్టులు ఎవరిని కూడా బాధ పెట్టే విషయం అయితే జరగలేదండి.
వాళ్ళేదో ఫీల్ అయిపోయి అలా ఏమో బాధపడిపోయి అదేదో వీళ్ళు తీసుకుని పెద్ద విషయం అదంతా ఏమీ లేదండి. ఆ మొత్తం వాళ్ళ యాక్సెప్టెన్స్తోనే ఆ స్కిట్లో ఆ పంచులు వేయడం జరుగుతుంది. ఇది నేను కళ్ళారా చూశానండి. సో దాని వరకు అయితే నేను చెప్పగలను. రూల్డ్ అవుట్ ఇంకా రైట్. ఇప్పుడు చాలా మంది అంటే పాత వాళ్ళు సుధీర్ గారు కావచ్చు, అంతకుముందే చంద్ర గారు వాళ్ళు వెళ్ళిపోయారు అనుకోండి, ఇప్పుడు సుధీర్ గారు, తర్వాత అభి గారు, ఇలా కొంతమంది వెళ్ళిపోయారు కంప్లీట్గా. అసలు జబర్దస్త్ వదిలేశారు. తర్వాత సీను గారు కంప్లీట్గా వదిలేశారు. మీకు ఇష్టమైన సుధీర్ గారు కూడా అసలు కంప్లీట్గా కనిపించట్లేదు. ఇక్కడ కనిపించట్లేదు, శ్రీదేవి డ్రామా కంపెనీ కూడా కనిపించట్లేదు. అంటే దానివల్ల ఏమన్నా రేటింగ్స్ తగ్గిన అట్లా ఏమన్నా అనిపిస్తుందా అండి? ఆ సిమ్టమ్స్ ఏమన్నా కనిపిస్తున్నాయా? ఒకటేనండి, మీరు నాకు సంబంధించినంత వరకు ఏవైనా అడగండి, నేను చెప్తా. ఇంకెవ్వరి గురించి నేను మాట్లాడినండి. అంతేనా? మంచిగాను మాట్లాడను, చెడుగాను మాట్లాడను. మంచిగా కొంతవరకు నాతో కనెక్ట్ అయిన విషయాలు నేను మాట్లాడతానేమో కానీ వాళ్ళ పర్సనల్ డెసిషన్స్, వాళ్ళ పర్సనల్ పర్సనల్ దేని గురించి నేను మాట్లాడినండి. ఇప్పుడే కాదు, ఎప్పుడు మాట్లాడినా ఇంటర్వ్యూస్ మీరు ఏదైనా తీసుకుని చూడండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు దానివల్లే నాతో చాలా విషయాలు షేర్ చేసుకుంటారండి. ఓకే, ఈయన వాళ్ళు వీళ్ళని కాదండి, వాళ్ళ పర్సనల్స్ చాలా పర్సనల్స్ కూడా నాతో షేర్ చేసుకుంటారు. బికాస్ ఇంద్రజ దగ్గర చెప్తే ఇలా విని ఇక్కడికి వెళ్ళిపోతుంది కానీ ఇక్కడికి రాదు, బయట నుంచి రాదు. నాకు తెలియదని చెప్పను, తెలిసినా చెప్పను. ఎంత క్లియర్గా చెప్తున్నారు, తెలిసినా చెప్పను అని. చెప్పనండి, ఎందుకంటే అది కాదు కదండి నా పని. ఓకే, మీరు నా గురించి ఏమైనా అడగండి, అండ్ నా పర్సనల్లో అడగండి, నా ప్రొఫెషనల్ అడగండి, అండ్ పర్సనల్లో కూడా మా ఆయనకి సంబంధించి ఓన్లీ ఆయన వరకే అయితే కూడా నేను మాట్లాడను. నేను ఆయనకు సంబంధించి ఏమైనా అడుగుతారా చెప్తాను. ఇంకా మా పాపను కూడా కలుపుకుంటాను. తన 9th స్టాండర్డే అయినా కానీ తనకి సంబంధించి తన పర్సనల్ కూడా నేను మాట్లాడినండి. ఓకే, అది నా పాలసీ. ఓకే, పోనీ వాళ్ళు వెళ్ళిపోయినందుకు మిస్ అవుతున్నారా మీరు? ఎందుకంటే మీతో చాలా బాండింగ్ ఉంటుంది. అబ్సల్యూట్లీ కదా, విపరీతమైన బాండింగ్. అబ్సల్యూట్లీ సిద్ధు ఒక ఎపిసోడ్ చేసాం ఎక్స్ట్రా జబర్దస్త్లో. రామ్ ప్రసాద్ గారు చాలా, అది బాగా ఈ మధ్య ట్రెండింగ్ అండి. అది మీరు రామ్ ప్రసాద్ గారు చేసింది, వీళ్ళు లేకపోవటం అది కాదు నేను అంటుంది. వాళ్ళు లేకపోతే మీరు మిస్ అవుతున్నారా? ఇది సూపర్. అసలు కాదు, ఆ ప్లేస్ మీరు రీప్లేస్ చేసి కాదండి, కాదు. దాని మీద ఒక స్కిట్ చేశారు ఎక్స్ట్రా జబర్దస్త్లో. ఓకే, ఆయన లేకపోవడం వల్ల రామ్ ప్రసాద్ గారు ఎలా ఒంటరివాడు అయిపోయాడన్న దాని మీద ఒక స్కిట్ చేశారు. అప్పుడు ఆయన కెవ్వు కార్తిక్ అనే పర్సన్ ఇట్లా అలా స్పెక్స్ తీసుకుని ఇట్లా పెట్టుకున్న, ఐ వాజ్ లైక్, నాకు ఇంకా ఆపుకోలేకపోయాను. నేను ఏడిపోయితే నాకు నిజంగా అండి, నాకు అలా అంత ఎమోషనల్ అయ్యే పర్సన్, చాలా ఎక్కువ చూపించే పర్సన్ కాదు, అవుతాను బట్ అది పబ్లిక్లో అంత చూపించే పర్సన్ అయితే కాదు. కొంచెం అరే అందరు చూస్తున్నారన్న ఫీల్ ఉంటుంది, కానీ అప్పుడైతే మాత్రం తట్టుకోలేకపోయాను నేను. అది ఎంత మిస్ అయ్యారు, అక్కడే చూపించేశానని ఇండైరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు నాకు సిద్ధు అంటే చాలా మిస్ అయ్యాను. అంటే తను అట్లా పిలుస్తారా మీరు? సిద్ధు అని. సో సుధీర్ని. అదే నాకు అర్థం కాలేదు ఫస్ట్, తర్వాత ఇప్పుడు అర్థమైంది. ఓకే, తను మామూలుగా అందరూ సుధీర్ అని పిలుస్తారు, మీరు ఒక్కళ్ళే సిద్ధు అని పిలుస్తారు? అలా కాదండి, వారు ఒకరోజు వాళ్ళ అక్కయ్య వాళ్ళు ఒక SDC అదే శ్రీదేవి డ్రామా కంపెనీ ఎపిసోడ్కి వచ్చినప్పుడు షీ సెడ్ దట్ ఇంట్లో మేము సిద్ధు అని పిలుస్తాము అనేసి చెప్పారు. ఓహో, సో అప్పటి నుంచి ఆయన కూడా కామెడీగా కొన్నిసార్లు నన్ను రాజీ అంటారు, అంటే మా ఇంట్లో నన్ను అలా పిలుస్తారు మిమ్మల్ని. ఓహో, సో ఊరికే కామెడీ, అది అలా అలవాటు పోయింది. నాన్న అని పిలుస్తారు మీరు, అమ్మ అంటాడు తను. చాలా బాగా అనిపిస్తుంది, అంటే మీ బాండింగ్ చాలా బాగా అనిపిస్తుంది అసలు. దట్స్ బికాస్ ఇక్కడ నుంచి వచ్చింది కాబట్టి అండి, అదేం యాక్టింగ్ కాదు, కెమెరా కోసం మనం చేసింది అయితే కాదు. అందరితో ఉండరు కదా అట్లా, ఒకరిద్దరితోనే మీరు ఉంటారు అట్లా? లేదండి, యాక్చువల్గా చెప్పాలంటే నాకు ఎవరి మీదైనా అంతే ఒక మదర్లీ ఫీల్ అనేది నాకు ఎప్పుడు ఉందండి. బట్ ద థింగ్ ఈస్, ఈయన కొంచెం స్పెషల్ అనుకోండి, దట్స్ చాలా స్పెషల్ బాండింగ్ అనమాట. కొంతమంది అయితే అంటుంటారు ఏజ్ దగ్గర ఉంటుంది ఇద్దరిది, అమ్మ కొడుకు
ఆయనకి నాకు 8 years అండి, అదే. 7 to 8 years డిఫరెన్స్. దగ్గరగా ఉంటది ఏజ్, అయినా కూడా అమ్మ కొడుకులా వాళ్ళే ఉంటారు ఇద్దరు అనేసి. బాగుంటుందండి, మీరు కూడా ఎవరి చేతనైనా అమ్మ అని అనిపించుకోండి, చాలా బాగుంటది. Hmm. వేరే ఏ పదం కన్నా కూడా మేడం, అక్క, తొక్క, పేర్లు ఇవన్నీ తీసేస్తే అమ్మా అని ఎవరైనా పిలిస్తే చూడండి, అది చాలా బాగుంటది, గమ్మత్తుగా ఉంటది వినడానికి. యా సూపర్. అసలు తర్వాత ప్రవీణ్ విషయంలో కూడా ప్రవీణ్ మీరు అసలు ఒకడు, మీరు దేవుడిచ్చిన అమ్మనేమో నాకు దేవుడిచ్చిన కొడుకు అనుకోండి. అంతే కదండి, చిన్న పిల్లడు, మంచి చిన్నోళ్ళండి. మంచి బాగా ఏమంటారు, ఒక లోన్లీగా ఫీల్ అయ్యే ఒక పర్సన్. నాకు అమ్మలేదు కదా అన్న లోటు ఎక్కువగా ఫీల్ అయ్యే ఒక పిల్లోడు. అది నాకు చాలా బాధేస్తుంది అనమాట. అలా ఎప్పుడు అనుకోవద్దురా, ఎనీ టైమ్ యూ కెన్ కాల్ మీ. మీరిద్దరు కలిసి ఒక స్కిట్, ఒక పాటలో చేశారండి, ఎంత బాగుందో. లేదు, అది స్కిట్టేనా? మదర్స్ డే సెలబ్రేషన్ లో అమ్మకు ప్రేమతో. సో అది చాలా బాగుంటుంది అసలు, అది ఎంత బాగుంటుందో. అది గుర్తొస్తే ప్రవీణ్ కూడా అంతే ఎఫెక్షన్ గా ఉంటారు. నాకు కాల్ చేస్తుంటారు, అమ్మాయి ఎలా ఉన్నారు, వచ్చారా, అది ఏదని చెప్తుంటారు. నేను కూడా హైదరాబాద్ వచ్చినప్పుడల్లా కాల్ చేయడం, ఎలా ఉన్నా. గిఫ్ట్ ఇచ్చారంట, పెద్ద గిఫ్ట్ తనకు. పెద్ద గిఫ్ట్ అంతా లేదండి, ఒక వాచ్ ఇచ్చాను అంతే. వాచ్, తర్వాత కార్ కొనుక్కున్నప్పుడు ఆ సిస్టమ్ అండి అంతే, లోపల మనకు టేప్ రికార్డర్ సౌండ్ సిస్టమ్ ఉంటుంది కదా, అది చేయించుకోనానా అని చెప్పేసి డబ్బు ఇచ్చాను అంతే. ఏదైనా కూడా అండి, ఇష్టమైన వాళ్ళు ఇస్తే గిఫ్ట్ వేరే ఉంటుంది. సరే, ఇంతకీ మీ పెద్ద కొడుకు ఎప్పుడు పెళ్లి చేయబోతున్నారు చెప్పండి. నేను చెప్పాను కదండి ఇందాకే, ఎవరి పర్సనల్ గురించి నేను మీ అబ్బాయి పెళ్లి కోసం అడిగితే కూడా పర్సనల్, అది ఆయన పర్సనల్ అండి. రేపు నా కూతురికే నేను అదే చెప్తున్నాను, నీ పెళ్ళికి నాకు చెప్పి పిలవమ్మా అని చెప్తున్నాను. ఇదేంటండి? అవునండి, వాళ్ళే వచ్చి అమ్మ చూసి పెట్టంటే అది వేరండి. ఓకే, లేకపోతే మనం ఇంటర్ఫియర్ అవ్వకూడదు. అంతేలేండి, నెక్స్ట్ జనరేషన్స్ ఎలా ఉంటాయో తెలియదు కదా. మన జనరేషన్కి కూడా అవకాశం ఇచ్చి ఉండాలి, వీళ్ళు ఇవ్వలేదు కాబట్టి మనమే తీసేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కైనా ముందుగా మనం చెప్పేయాలి, మన మర్యాద మనం కాపాడుకోవడం.